శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండ 6 చాప్టర్లో 38 శ్లోకాల నుంచి. పరమాత్మ ఎప్పుడైతే సృష్టి చెయ్యాలన్న భావనతో ఆ శక్తితో కూడుకుని ఇంకొక రూపాన్ని సృష్టించాలి అని అనుకున్నాడు. ఆ రూపాన్ని సృష్టించి సృష్టి, పోషణ, అలాగే లయం, ఈ 3 బాధ్యతల్ని ఆ పురుషుడికి అప్పజెప్పేసి మనం కాశీ క్షేత్రంలోనే ఆనందంగా ఎప్పుడూ నివసిద్దాము అని అనుకున్నారు. అలా అనుకుని తన ఒక వామభాగం అంటే ఎడమ పక్క నుంచి ఎప్పుడైతే మర్దన చేశాడో అప్పుడు అక్కడి నుంచి ఒక అమృత ధారగా ప్రకటింపబడింది. తతః పూమానా విరాసీదేకస్త్రైలోక్య సుందరః శాంతః సత్వగుణోద్రిక్తో గంభీర్యామిత సాగరః. ఇలా మదించిన తర్వాత అక్కడి నుంచి ఒక పురుషుడు ప్రకటింపబడ్డాడు. ఆ సమయంలో ఎలా ఉన్నాడంటే ముల్లోకాల్లో అంతకు మించిన సౌందర్యం లేనట్టుగా అంత అద్భుతమైన రూపంతో ప్రకటింపబడ్డాడు. పైగా ఎలా ఉన్నాడు, పరమశాంతంగా ఉన్నాడు. పైగా సాత్విక గుణం అన్నది సంపన్నంగా ఉన్నవాడు. అంతేకాకుండా అక్కడ మళ్ళీ గంభీరంగా కూడా ఉన్నాడు, సాగరంలాగా, అంటే తొణకక బెరకక ఉన్నట్టుగా. తథా చాక్షమయా యుక్తో మునిర్లబ్ధోపమో అభవత్ ఇంద్రనీలాధృతి శ్రీమాన్ పుండరీకోత్తమీక్షణః. ఇక్కడ సాత్విక గుణం ఎక్కువగా ఉండటమే కాకుండా, గాంభీర్యంగా ఉండటమే కాకుండా, అందంగా ఉండటమే కాకుండా క్షమాగుణం కూడా ఎక్కువగా ఉన్నాడు. ఆ పురుషుడు చాలా అంటే ఎక్కడైనా సరే ఇతనితో పోల్చడానికి కానీ, ఇతనితో సమానమైన రూపం కానీ ఇంకొకటి లేదు. అంత అద్భుతంగా ఉన్నాడు, పోల్చడానికి కూడా వీలు లేదు. అటువంటి రూపం. పైగా ఆయన శరీర కాంతి ఎలా ఉందంటే ఇంద్రనీల మణి ఎలా అయితే ఉంటుందో శ్యామవర్ణంలో అలా ఉన్నాడు. ప్రతి అంగం కూడా ఎంతో క్షోభాయమానంగా తేజస్సుతో ఉన్నట్టుగా ఉన్నది, అదంతా వ్యాపిస్తూ ఉన్నట్టుగా. పైగా కళ్ళు కూడా ఎలా ఉన్నాయంటే కమనాల్లాగా వికసించి చాలా శోభానమాయంగా ఉన్నాడు. మంగళకరమైన స్వరూపం. ఇంతకు ముందు ఏదైతే అవ్యక్తం నుంచి వ్యక్తమైన ఆ పరమేశ్వరుడు కూడా ఆ కమలాల వంటి నయనాలు కలిగి ఉన్నాడు, శోభాయమానంగానే ఉన్నాడు. ఆ శోభ అన్నది, ఆ కాంతి అన్నది అన్ని వైపులా ప్రసరింపజేసేలాగే ఉన్నాడు. తనతో సమానమైనది వికారరహితంగా మంగళకరమైన రూపం తన నుంచి ఉద్భవించిన అంబిక కూడా వేరు చేసినట్టుగా శక్తికి ఒక రూపాన్ని ఇచ్చాడు. ఆ శక్తి కూడా అలానే ఉంది, ఆవిడకి కూడా కమలాల వంటి నయనాలే ఉన్నాయి. ఇక్కడ కూడా అంటే ఈ పరమాత్మ స్వరూపాలే. గుణాతీతమైన పరమాత్మ, ఆకారానికి నామానికి అతీతంగా ఉన్న పరమాత్మ తానే ఇలాగా వివిధమైన లీలలుగా వివిధమైన రూపాల్లో తానే ప్రకటింపబడ్డాడు. అందుకే అదే సమానమైన కాంతితో అంతలాగా ఉన్నాడు. సువర్ణ కాంతిర్భృచ్చేష్ట దృక్కులయుగలావృతః లసత్ ప్రచండ దోర్దండయుగలో అపరాజితాః. అయితే ఆయన శరీరం ఇంత అద్భుతంగా ఉంది, అంత కాంతితో ఉంది. ఇలాగే ఆయన అంగాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే కాంతిమంతంగా ఉన్నాయి. పైగా ఏ వస్త్రాలు ధరించి ఉన్నాడు అంటే పీతాంబర వస్త్రాలు ధరించి ఉన్నాడు. అలాగే అక్కడ ప్రచండ అంటే ఆ భుజములు కూడా చాలా శోభాయమానంగా ఉన్నాయి, బంగారు కాంతిలో ఉన్నట్టుగా ఉన్నాడు. పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఎక్కడ చూసినా తేజోమయంగా ఉన్నట్టుగా ఉన్నాడు. పైగా పరాజయం ఎరగనివాడు, ప్రచండంగా ఉన్నాడు. పరాజయం ఎరగనివాడు అంటే అన్నీ తన ఆధీనంలో ఉన్నవాడు, దేంతో ఓడిపోతాడు, దేంతో పోల్చడానికి వీలు లేదు. అంటే ఆ పరమాత్మ ఈ రూపంలో కూడా ఉన్నాడు, ఇది అది వేరు కాదు. తతస్సా పురుషః శంభుం ప్రణమ్య పరమేశ్వరం నామాని కురు మే స్వామిన్ వధ కర్మ జఘావతి. దాని తర్వాత ఆ పురుషుడు ఎవరైతే ప్రకటింపబడ్డాడో ఆయన పరమేశ్వరుడికి, ఆ శక్తికి, ఇద్దరికి నమస్కరించాడు. స్వామి, నా పేరేంటి, నేను చెయ్యవలసిన పని ఏంటి, అది నాకు చెప్పండి అన్నాడు. తచ్చుత్వా వచనం ప్రాహ శంకరః ప్రహసన్ ప్రభుః పురుషం తం మహేశానో వాచా మేఘ గంభీరయ. తన నుంచి తానే ప్రకటింపబడిన ఆ రూపంలో మళ్ళీ తనని కర్తవ్యాన్ని బోధించమని అడిగితే అంతే గంభీరంగా నవ్వుతూ ఈ పరమేశ్వరుడు ఆ ప్రకటింపబడిన పురుషుడితో మాట్లాడుతున్నాడు. శివ ఉవాచ విష్ణువతి వ్యాపక్
తవా తే నామఖ్యాతం భవిష్యతి బహూనన్యాని నామాని భక్త సౌఖ్యకారాణి. ఆ పరమేశ్వరుడు ఆ రూపంతో అన్నాడు, వత్స నువ్వు కూడా వ్యాపించి ఉంటావు విశ్వమంతా కూడా, అందుకే నువ్వు విష్ణువు అన్న పేరుతో ప్రసిద్ధి చెందుతావు. సర్వవ్యాపి అయినవాడు పరమాత్మ. విష్ణువు ఎందుకు వ్యాపించి ఉంటాడంటే అదే తిను కాబట్టి, భేదం లేదు. తానే ఏ రూపంలో ఉన్నాడో తానే ఆ రూపంలోనూ కూడా ఉన్నాడు, రూపానికి అతీతంగా ఉన్నది కూడా మళ్ళీ తానే. అందుకే ఇప్పుడు నీకు విష్ణు ఎందుకంటే నువ్వు కూడా వ్యాపించి ఉన్న కారణంగా. కానీ దీని తర్వాత కూడా నీకు చాలా నామాలు ఉంటాయి, ఎందుకంటే భక్తులకి ఎల్లవేళలా సుఖాలు ఇస్తూ ఉంటావు, ఎందుకంటే క్షమాగుణం ఎక్కువగా ఉంది కాబట్టి. ఆ వాత్సల్యం కొద్దీ ఆ పరమాత్మనలా వివిధ నామాలతో కొనియాడుతూ ఉంటారు. తపః కురు దృఢో భూత్వా పరమం కార్య సాధనం ఇత్యుక్త్వా శ్వాసమార్గేణ దదౌ చ నిగమం తపః. దాని తర్వాత అంటే పైగా నువ్వు సుస్థిరమైన తపస్సుని చెయ్యి అన్నాడు. స్థిరంగా అదే నీకు సమస్తమైన కార్యాలకి సాధన అవుతుంది అని చెప్పి అక్కడ శ్వాస మార్గంలో విష్ణువుకి వేదాల యొక్క జ్ఞానాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు. ఇక్కడ తిని ఇస్తే తనకి లభించింది కాబట్టి, తిన నుంచి తను ప్రకటింపబడ్డాడు కాబట్టి తన తక్కువ తిని ఎక్కువ అన్న భావన వస్తుంది సర్వసాధారణంగా. ఇక్కడ లీలగా చెప్తున్నాడు. వేదం అంటే పరమాత్మ, దాన్ని క్షుణ్ణంగా తెలిసినవాడు పరమాత్మ, దాన్ని క్షుణ్ణంగా గ్రహించగలిగినవాడు పరమాత్మ ఒక్కడే. తానే ఆ స్థితిలో ఉండి ఇస్తున్నాడు, తానే ఆ స్థితిలో ఉండి పుచ్చుకుంటున్నాడు కూడా, ఇతరులకి సాధ్యం కానిది. తతో అచ్యుతః శివం నత్వా చకార విపులం తపః అంతర్ధానం గతః శక్త్యా సలోకః పరమేశ్వరః. తర్వాత ఆ మహిమతో ఈ అచ్యుతుడు అంటే ఈ విష్ణువు ఆ శివుడికి మళ్ళీ నమస్కరించాడు. ఈయన తపస్సు చేయమని చెప్పాడు కాబట్టి ఆయన ఇచ్చిన వేద జ్ఞానాన్ని అనుసరించుకుని ఆయన కూడా ఆ విష్ణు భగవానుడు ఆయనకి మళ్ళీ నమస్కరించి గొప్ప తపస్సు చేయడానికి పూనుకున్నాడు. శక్తితో కలిసిన ఆ పరమేశ్వరుడు మళ్ళీ తన ఏదైతే కాశీలో చిరస్థాయిగా నివసించాలనుకున్నాడు. అందుకని ఈయన తపస్సులో లీనమయ్యాడు. శక్తి సహితంగా పరమేశ్వరుడు తన పార్షదు గణములతో కలిసి మళ్ళీ అక్కడి నుంచి అంతర్ధానమైపోయాడు. దివ్యం 12,000 వర్షం తత్వాపి చ అచ్యుతః న ప్రాప స్వాభిలషితం సర్వదం శంభుర్దర్శనం. ఇలా 12,000 దివ్య సంవత్సరాల వరకు తపస్సు చేశాడు, కానీ ఇక్కడ అభిష్ట ఫలస్వరూపంలో ఏమీ కనిపించలేదు. సర్వస్వం వెలిగిన ఆ పరమేశ్వరుడు ఇంకా నాకు ఇది లభించట్లేదు అంటే ఎక్కడో ఏదో లోపం ఉందేమో అన్న సందేహం కలిగింది విష్ణుకి. తతః సంశయమాపన్నశ్చింతితం హృది సాదరం మయాద్యా కిం ప్రకర్తవ్యామితి విష్ణు శివస్మరణ్. ఈ విష్ణువుకి ఎప్పుడైతే సందేహం వచ్చిందో ఆ హృదయంలో మళ్ళీ ఒక్కసారిగా పరమేశ్వరుని స్మరించాడు. ఈ ఆలోచనలో పడ్డాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఎందుకంటే ఇంత దీర్ఘకాలం చేశాక కూడా నాకు ఎటువంటి ఫలితం రావట్లేదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చెయ్యాలని మళ్ళీ ఆ పరమాత్మని స్మరించాడు. ఏతస్మిన్నంతరే వాణి సముత్పన్న శివాచ్యుభ తపః పునః ప్రకర్తవ్యం సంశయస్యాపనుత్తయే. అప్పుడు మళ్ళీ ఆకాశం నుంచి ఒక ఆకాశవాణి వినిపించింది శబ్దము. ఈ సందేహాలన్నీ తొలగించుకుని మళ్ళీ తపస్సే చెయ్యి, అందుకే అన్నిటికీ మూలం సాధన తపస్సే అని చెప్పాడు. అంటే తప్పించిపోతూ ఈ జ్ఞానానికి మూలమైన దాన్ని నువ్వు పొందాలి అంటే ఈ అన్నీ నా మనస్సు, నా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ నా వశంలో ఉండాలి, బుద్ధి చిత్తం కూడా. అక్కడ అనుమానం అన్నది లేశమాత్రం కూడా లేకుండా ఉన్నప్పుడే, స్థిరత్వంతో ఉన్నప్పుడే అది మనకి సులభమవుతుంది. తతస్తేనా చ తచ్చుత్వా తపస్తప్తం సుధారుణం బహుకాలం తదా బ్రహ్మ ధ్యాన మార్గ పరిణహి. ఆకాశవాణి వినిపించినట్టుగా దానికి తగ్గట్టుగా విష్ణువు కూడా మళ్ళీ చాలా దీర్ఘకాలం వరకు చాలా కఠినమైన తపస్సుకి మళ్ళీ పూనుకుని చేశాడు. తతస్సా పురుషో విష్ణు ప్రాబుద్ధో ధ్యానమాగతః సుప్రీతో విస్మయం ప్రాప్తః కిం యత్తత్వమహో ఇతి. తర్వాత ఆ ధ్యానమయంగా ఉన్నప్పుడు ఆయనకి మళ్ళీ బోధ కలిగింది. అంటే ధ్యానము అన్నది ఎందుకు చెప్తారు అంటే ఇక్కడ ఆ తపస్సు అంటే ఇక్కడ శరీరాన్ని నువ్వు భోగప్రాయంగా కాకుండా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, చిత్తం అంతా కూడా పరమాత్మ మీద సమన్వయం చేసుకుని ఆయన మీదే పెడుతున్నావు ధ్యాస. అప్పుడు ఏమైంది, ఈ
ఇంత దీర్ఘకాలం చేశాక బోధ అయ్యింది. ఏం బోధ అయ్యింది? ఆనందం వచ్చింది. ఎందుకు? జ్ఞాన వికసన జరిగింది. అసలు ఈ మహాన తత్వం అంటే ఏంటి అన్న ఆలోచన చిగురించింది. పరిశ్రమావతస్తస్య విష్ణోః స్వాంగీభ్య ఏవ చ జలధారైః సంయాత వివిధాః శివమాయయా. ఇలా ఈ ఆలోచన రావటం ఆలస్యం. అక్కడ ఆ శరీరం నుంచి జలధారలుగా మొత్తం కూడా బయటికి నీరులాగా వచ్చేసింది. ప్రతి అంగం నుంచి నీరు అన్నది బయటకు వచ్చేసింది. అదంతా మళ్ళీ శివమాయ చేతనే జరిగింది. అభివ్యాప్తం చ సకలం శూన్యం యత్తన్ మహాముని బహురూ బ్రహ్మరూపం జలం భూస్పర్శనాత్ పాపనాశనం. ఓ మహాముని, ఆ జలం అన్నది ఎలా ఉంది అంటే అక్కడ మొత్తం అంతా వ్యాపించిపోయి ఉన్నది. ఆ బ్రహ్మరూపమైన ఆ జలం స్పర్శ మాత్రం చేత ఏం చేస్తుందంటే సకల పాపాలని కూడా తొలగిచ్చేస్తుంది, సిద్ధినిచ్చేస్తుంది. దాన్ని స్పర్శిస్తే చాలు. తథా శ్రాంతశ్చ పురుషో విష్ణుస్తస్మిన్ జలే స్వయం సుష్వాప పరమప్రీతో బహుకాలం విమోహితః. అక్కడ చాలా కాలం తపస్సు చేసిన కారణంగా ఈ శరీరం నుంచి జలధారంలాగా ఎప్పుడైతే వచ్చే అసలు మహత్ అన్నది ఏంటి అన్నది ఒక్కటి చిగురించింది. కాకపోతే జలధారలాగా వచ్చి ఆ మహత్వం అన్నది ఎప్పుడైతే ఆలోచనలో వచ్చిందో ఇక్కడ చాలా ఆనందానికి లోబడ్డాడు. ఆ ఆనంద కారణంగా తెలియకుండానే ఆ నీటిలోనే చాలా దీర్ఘకాలం కూడా అక్కడ మోహానికి లోబడినట్టుగా దీర్ఘకాలం అలానే ప్రసన్నంగా ఉండిపోయాడు. నారాయణేతి నామాపి తస్యాచ్యుతి సమ్మతం నాణ్యత్ కించిత్ తదా ఆసిత్ ప్రాకృతం పురుషం వినా. అందుకే నారాయణుడు అంట. నారా అంటే నీరు. ఆ నీటి ఎందే అలా శయనించి ఉన్నవాడు కాబట్టి చాలా కాలం అలా ఆనందంలో ఉండే కారణంగా ఆయన్ని నారాయణుడు అన్న శృతిల సమ్మతమైన నామంలో కూడా అందుకే ప్రసిద్ధికెక్కాడు. అప్పుడు ఆ పరమ పురుషుడు నారాయణుడు తప్ప ఇంకా ప్రకృతి వస్తూ ఏదీ లేకుండా ఆయన ఒక్కడే ఉన్నాడు. ఏ తస్మినంతరే కాలాయ్ తత్వాన్యాసన్ మహాత్మనః తత్ప్రకారం శృణు ప్రాజ్ఞ గదతు మే మహామతే. దాని తర్వాత ఆ నారాయణుడు అదే సమయంలో ఆ తత్వాలన్నవి అప్పటి నుంచి ప్రకటితమయ్యాయి. అందుకే ఓ మహాముని, అసలు ఆ తత్వాలు ఎలా ఉత్పత్తి జరిగాయి దాని గురించి కూడా నేను వివరిస్తాను. అంటే ఆయన నుంచే వచ్చిన ఈ ప్రకృతిలోంచి భాగంగా వచ్చినవి ఆ మహత్తుతో కూడుకున్నవి. అందులోంచి సకల తత్వాలు కూడా మనకి మొత్తం మీద 24 తత్వాలు అంటారు. అవన్నీ ఎలా ఒకటి తర్వాత ఒకటి, ఒకటికి ఇంకొకటి మూలం అన్నది ఏంటి అన్నది చెప్తాను అని ఇక్కడ చెప్తున్నారు. ప్రాకృతేశ్చ మహానాసిన్ మహతశ్చ గుణాస్త్రయః అహంకారస్తతో జాతస్త్రీవిధో గుణభేదతః. అంటే ముందుగా ఏదైతే ప్రకృతి ఉన్నదో ఆ మహాతత్వం నుంచి ఇక్కడ ప్రకృతి నుంచి మహాతత్వం, ఆ మహాతత్వం నుంచి 3 గుణాలు ప్రకటింపబడ్డాయి. ఈ 3 గుణాలు అన్నవి ఏంటంటే సాత్విక, రాజస, తామస. ఇక్కడ మళ్ళీ ఈ గుణభేదాలతో ఉన్న 3 ఉన్నాయి. మళ్ళీ అహంకారం కూడా, అంటే సాత్విక అహంకారం ఉంది, రాజస అహంకారం ఉంది, తామస అహంకారం కూడా ఉన్నది. అలాగే ఈ గుణభేదాలతో కూడుకుని మళ్ళీ అహంకారం కూడా 3 అయిపోయాయి. తన్మాత్రశ్చ తతో జాతాః పంచభూతాని వైతతః తదేవ తానింద్రియాని జ్ఞానకర్మమయాని చ. ఈ అహంకారం కూడా అందులోంచి 5 తన్మాత్రలు ప్రకటింపబడ్డాయి. ఆ 5 తన్మాత్రల పంచభూతాలు ప్రకటింపబడ్డాయి. అదే సమయంలో జ్ఞానేంద్రియాలన్నవి 5, కర్మేంద్రియాలన్నవి కూడా ప్రాదుర్భవించాయి. అంటే ఒకటికొకటి ముడిపడి ఉన్నవి. తన్మాత్రలు అన్నవి ఏమవుతాయి అంటే మనకి వాసన, రుచి ఇవన్నీ తన్మాత్రలు. శబ్ద, స్పర్శ, రసరూప గంధాలు అంటాం. అలాగే పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం. అలాగే జ్ఞానేంద్రియాలు ఎలా అయితే కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, అలాగే చర్మము ఇవన్నీ. అలాగే కర్మేంద్రియాలు అంటే వాక్కు, చేతులు, కాళ్ళు. అలాగే మనకి ఈ శరీరం నుంచి ఇంకో శరీరం ఉద్భవించడానికి ఏవైతే మనలో ఉన్నాయో కొన్ని అవి అవయవాలు. అలాగే మన ఈ శరీరం నుంచి విసర్జన ఏవైతే చేస్తాయో ఇవన్నీ కలుపుని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు, పంచభూతాలు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఎలా అయితే
ప్రకృతి నుంచి మహాతత్వం, మహాతత్వం నుంచి 3 గుణాలు. ఆ 3 గుణాలు, 3 గుణాలతో కూడుకున్న అహంకారాలు, అహంకారం నుంచి మళ్ళీ తన్మాత్రలు, తన్మాత్రల నుంచి పంచభూతాలు, పంచభూతాల నుంచి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇవన్నీ ప్రకటింపబడ్డాక తత్వానామితి సంఖ్యానముక్తం తే ఋషి సత్తమ జడాత్మకం చ తత్సర్వం ప్రకృతేః పురుషం వినా. ఓ మునిశ్రేష్ఠ, ఇలాగ నేను ఆ తత్వాల యొక్క సంఖ్య దేని నుంచి ఏదొచ్చిందో అన్నది కూడా మొత్తం మీకు చెప్పాను. వీటిలో ఆ పురుషుడు తప్ప మిగిలిన తత్వాలన్నీ కూడా ప్రాకృతి నుంచే ప్రకటింపబడ్డాయి. అందుకే ఇవన్నీ కూడా జడము. అంటే ప్రాకృతి పురుషుడు యొక్క కలయికతోనే సృష్టి మొత్తం ఉన్నది. అయితే ఇక్కడ ఆ పురుషుణ్ణి వదిలేసి తతమయన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చాయి. ఆ ప్రకృతి అన్నది నువ్వు మళ్ళీ దీన్ని జడము అంటారు. అంటే ఇవన్నీ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా కాలానుగుణంగా నశించిపోయేవి, అవి శాశ్వతం కాదు, మార్పులు చేర్పులు చెందేవి. తత్ తదేకీకృతం తత్వం చతుర్వింశతి సంఖ్యకం శివేచ్ఛయా గృహీత్వా సా సుష్వాప బ్రహ్మరూపకే. అందుకే ఈ తత్వాల సంఖ్య మొత్తం 24. ఇక్కడ ఏకాకారమైనట్టి ఆ ఆకారం నుంచి 24 తత్వాలు గ్రహించిన ఆ పరమ పురుషుడే నారాయణుడు. ఆ శివుడి ఇచ్ఛతోనే మళ్ళీ ఆ నీటి రూపంలోనే నిధరిస్తూ ఉన్నాడు. అది జ్ఞాన యోగమాయ నిద్ర అంట. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండను 6th చాప్టర్ సంపూర్ణం.